సింక్ లో ఆహార వ్యర్థాలు పేరుకుపోయి డ్రైన్ పైప్ లో ఇరుక్కోవడం కామన్. దీంతో నీరు సాఫీగా వెళ్లకుండా సింక్ లోనే నిలిచిపోతుంది. ఎక్కువ రోజులు ప్రాబ్లం అలాగే కొనసాగితే దుర్వాసన వస్తుంటుంది. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. సింక్ లో నీరు నిలిచిపోకుండా చేయడానికి ముందుగా ఆ సింక్ లోని డ్రైనేజ్ పైప్ లో ఎలాంటి వ్యర్థాలు లేకుండా క్లియర్ చేసుకోవాలి. సింక్ ఓపెన్ వాల్ వద్ద వ్యర్థాలు తట్టుకుంటే స్క్రూ డ్రైవర్ లాంటి ఏదైనా పొడవైన ప్లంబింగ్ టూల్తో వాటిని తొలగించాలి. ఆ తర్వాత వేడి నీటితో సింక్ ని క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా మోస్తరుగా వేడి చేసిన నీటిని సింక్ లో పోసి ఆ తర్వాత డిష్ సోప్ తో బాగా తోమాలి. కొద్దిసేపటి వరకు అలాగే ఉంచిన తర్వాత మళ్ళీ వేడి నీటితో పూర్తిగా కడగాలి. ఇలా చేస్తే సింక్ శుభ్రంగా మారి నీరు సాఫీగా వెళుతుంది. వేడి నీటితో శుభ్రం చేసినా కూడా కొన్నిసార్లు సింక్లోని జిడ్డు తొలగిపోదు. ఇలాంటి సమయాల్లో బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమాన్ని వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది. ముందు అరకప్పు బేకింగ్ సోడాను సింక్ పై చల్లాలి. ఆ తర్వాత మరో అరకప్పు వెనిగర్ పోయాలి. కొద్దిసేపటి వరకు దానిని అలాగే ఉంచితే నురగలు రావడం మొదలవుతుంది. ఇప్పుడు వేడి నీటితో సింక్ ని క్లీన్ చేసుకుంటే వాటర్ సాఫీగా వెళుతుంది. ఉప్పు న్యాచురల్ క్లీనర్. సింక్ లో ఉప్పు చల్లి కొద్దిసేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత వేడి నీటితో కడగాలి. సింక్ లో వాటర్ పోసాక డ్రైన్ పైప్ లో ఏవైనా అడ్డు తగిలితే ప్లంబింగ్ రాడ్ ని అందులో పెట్టి నెమ్మదిగా రొటేట్ చేయాలి. దీంతో పైప్ లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోయి వాటర్ ఫ్లో ఈజీ అవుతుంది. సింక్ ను హైడ్రోజన్ పెరాక్సైడ్ తో కూడా క్లీన్ చేయవచ్చు. బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పేస్ట్ లా చేసి దానితో సింక్ క్లీన్ చేయండి. బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. స్టీల్ సింక్ కి మొండి మరకలు పడితే బేకింగ్ సోడా పేస్ట్ వాడితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. బేకింగ్ సోడాలో కొన్ని వాటర్ కలిపి పేస్ట్ తయారు చేసి సింక్ పై అప్లై చేయండి. కాసేపటి తర్వాత క్లీన్ చేస్తే మెరిసిపోతుంది. కిచెన్ సింక్ సమస్యను తగ్గించుకోవాలంటే కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాలి. రెగ్యులర్ గా సింక్ ని క్లీన్ చేసుకుంటే వాటర్ లాగింగ్, దుర్వాసన వంటి సమస్యలు ఉండవు. సింక్ లో నీరు నిలిచిపోకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు ట్రై చేసి చూసినా కూడా సాల్వ్ అవ్వకపోతే ప్రొఫెషనల్ ప్లంబర్ హెల్ప్ తీసుకోవాలి. వారు సమస్యను గుర్తించి సాల్వ్ చేస్తారు.